హలో అండి, నా పేరు వినోద్. నేను సిటీఓ ఫర్ బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్. సో ఈరోజు మీ ఇక్కడ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ పెట్టాము. ఏఐ డ్రివెన్ అప్లికేషన్స్, ఒక 4 మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం. మా కంపెనీ ఇండియాతో పాటు యుఎస్, యూకే, సింగపూర్, దుబాయ్, సో ఇంకా వేరే కంట్రీస్లో ఆపరేషన్స్ రన్ చేస్తుంది. సో ఇక్కడ బేసికలీ ఇప్పుడు మేము డిప్లాయ్ చేస్తున్న ప్రోడక్ట్స్ వచ్చి ఫస్ట్ వన్ బ్లూ హెల్త్ అనేది ఒక ప్లాట్ఫామ్, బేసికలీ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్. దాంతోపాటు బ్లూరా అనే ఇంకో ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తున్నాము. అండ్ ఎడుజినీ అని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్, సో స్కూల్స్కి ఎడ్యుకేషన్ సెక్టర్కి ఉపయోగపడే ప్లాట్ఫామ్. దాంతోపాటు బయోస్టెరిలైజర్ ఒక ఎక్విప్మెంట్ ఒకటి లాంచ్ చేస్తున్నాం ఈరోజు. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను ఏఐ డ్రివెన్ ప్రోడక్ట్స్ అండి, ఎక్సెప్ట్ బయోస్టర్ అనే ప్రోడక్ట్ విచ్ ఇస్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ యూజ్డ్ ఫర్ హాస్పిటల్ స్టెరిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ప్లేసెస్ స్టెరిలైజేషన్. వీటి కోసం రకరకాలుగా వాడతారు ఈ ప్రోడక్ట్ని. సో ఫస్ట్ బ్లూ హెల్త్ ప్రోడక్ట్ వచ్చి మేము ఏఐ డ్రివెన్ ప్రోడక్ట్ స్క్రీనింగ్, బేసికలీ వైటల్ స్క్రీనింగ్ కోసం మేము డిజైన్ చేసింది. సో మీరు ఏదైనా రకమైన టెస్టులు చేయించుకోవాలి, హెల్త్ కేర్కి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్గా ముందుగా మీ వైటల్ స్క్రీనింగ్ చేయించుకోవాలంటే, సో ఫస్ట్ మీరు ఈ యాప్ని యూజ్ చేస్తే మీకు ఒక 12 రకాల డిఫరెంట్ టెస్ట్ తీసుకోవచ్చు. సో మీ బ్లడ్ ప్రెషర్, సో హెమోగ్లోబిన్, దాంతోపాటు మీకు ఇంకా SpO2, ఆక్సిజన్ లెవెల్స్, ఇవన్నీ కూడాను దాంట్లో వస్తూ ఉంటాయి. సో దీన్ని మా డాక్టర్ అఖిల ఉన్నారు, హూ ఇస్ అ ప్రోడక్ట్ ఆర్కిటెక్ట్ ఫర్ దిస్. సో తను ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్లూ హెల్త్ అనేది ఒక నాన్ ఇన్వేసివ్ ఇన్వెస్టిగేషన్ అండి, సెల్ఫ్ మానిటరింగ్ కోసం డిజైన్ చేసింది. సో బేసిక్గా అదొక ప్లాట్ఫామ్, అందులో డిఫరెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఉంటాయి. స్క్రీనింగ్తో మొదలయ్యి అక్కడి నుంచి అందులో ఏమన్నా తేడా వస్తే గనక, వైటల్స్, బ్లడ్ ప్రెషర్ హైగా ఉంది ఆర్ లేదంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని ఇలాంటివి ఏమన్నా మనం డిటెక్ట్ చేయగలిగితే దాన్ని వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం కానీ, డాక్టర్కి డైరెక్ట్గా రిపోర్ట్స్ని షేర్ చేయడం కానీ రియల్ టైంలో చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుని ఆ రీడింగ్స్ని మనం పంపాలి అంటే వాట్సాప్లోనో వాటిలోనో ప్రస్తుతానికి పంపుతున్నారు. ఈ ప్లాట్ఫామ్లో ఇది మొత్తం కనెక్టెడ్ ఎకోసిస్టమ్ ఉంటుంది. సో డిటెక్ట్ చేసిన వెంటనే రియల్ టైం మీరు డాక్టర్కి షేర్ చేసుకోవచ్చు, రియల్ టైంలో డాక్టర్తో టెలికన్సల్టేషన్ చేయొచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. మీ రికార్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ అనేది మేము ఇంటిగ్రేటెడ్గా ప్రొవైడ్ చేసాము. ఇది ఏఐ డ్రివెన్ టెక్నాలజీ. సో RPPG అని ఫోటోప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ఇది వర్క్ అవుతుంది. సో ఇది మేము స్క్రీనింగ్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్స్, టెలికన్సల్టేషన్, కంప్లీట్ మానిటరింగ్ ఆఫ్ ద పేషెంట్కి ఉపయోగపడేలాగా డిజైన్ చేసిన ప్లాట్ఫామ్. సో దీనిలో మల్టిపుల్ ఏఐ మోడల్స్ యూజ్ చేశారండి. ఈ ఒక్కొక్క వైటల్ పారామీటర్ బేసిస్ మీద దాని అక్యురసీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టెస్ట్ చేయించుకుంటే మేమేమి బ్లడ్ టెస్ట్ అవసరం లేదు అని అనట్లేదు, ఒక ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఈ రీడింగ్స్ మనకి ఉపయోగపడతాయి. సో ఆ ప్రిలిమినరీ రీడింగ్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ అవసరం అవుతే బ్లడ్ టెస్ట్ వల్ల చేయించుకుని దాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించవచ్చు. సో అలా ఒక ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టూల్ లాగా దీన్ని వాడుకోవాలి. దిస్ ఇస్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ ఎనీ అదర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో 3 రకాల మెంబర్షిప్స్ ఉంటాయండి. ఒకటేమన్నా బేసికలీ ఫస్ట్ ఎవరైనా దీన్ని ఆండ్రాయిడ్లో కానీ iOSలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ మొబైల్ ఫోన్లో. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రీ స్కాన్ ఉంటుంది. ఆ తర్వాత 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి మినిమం విత్ 3 స్కాన్స్ ఒకటి, ఆ తర్వాత మంత్లీ ప్యాకేజ్ అది, ఆ తర్వాత 6 monthsకి మొత్తం ఫ్యామిలీకి కలిపి ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు. సో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా యాన్యువల్ ప్యాకేజ్ కూడా లాంచ్ చేస్తున్నాము. సో అదేంటంటే ఒక యాన్యువల్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ ఆఫ్ స్కాన్స్, ఒక 10 స్కాన్స్ 15 స్కాన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు విత్ ఇన్ ద ఫ్యామిలీ. సో మేజర్గా 2 ప్రోడక్ట్స్ వచ్చి హెల్త్ కేర్ అండి. ఒకటేమన్నా బ్లూ హెల్త్ అనే ప్రోడక్ట్, యాజ్ డాక్టర్ అఖిల చెప్పినట్టుగా ఇది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్. స్క్రీనింగ్ దగ్గర మొదలుపెట్టి డయాగ్నోస్టిక్ సెంటర్స్, క్లినిక్స్ అన్నీ కూడా దీంట్లో ఒక సబ్ పార్ట్గా ఉంటాయి. సో వీళ్ళు ఒక స్క్రీనింగ్ చేసిన వెంటనే ఆ వైటల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని డాక్టర్కి వెళ్తుంది. ఈ పర్టికులర్ వైటల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసిన తర్వాత
ఒకవేళ ఏదైనా ఎయిల్మెంట్స్ కానీ సిమ్టమ్స్ కానీ తేడాగా ఉంటే ఇమీడియట్గా ఒక కోరిలేషన్ కోసం డయాగ్నాస్టిక్ సెంటర్ నుంచి శాంపిల్ పికప్ మీరు ఆన్లైన్లోనే బుక్ చేయొచ్చు ఈ అప్లికేషన్లోనే. సో దాని దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్స్ యాప్లో అప్డేట్ అయ్యేటట్టుగా పెడుతున్నాం. సో ఆ రిజల్ట్స్ని తీసుకొని డాక్టర్ ఒక స్మార్ట్ ప్రిస్క్రిప్షన్ అనే ఒక టూల్ని యూజ్ చేసి డైరెక్ట్గా టెలిమెడిసిన్ అనే మెథడ్ని యూజ్ చేసి వాళ్ళు మెడిసిన్స్ కూడా మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఇలా పనిచేస్తుంది యాప్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మేము బిల్డ్ చేస్తున్న యాప్ వచ్చి బిల్డ్ చేసి డెవలప్ చేసి ఈరోజు లాంచ్ చేస్తున్న యాప్ వచ్చి ఎడుజీనీ అండి. ఎడుజీనీ అనే యాప్ ఐ థింక్ నా కలీగ్ చెప్తారు. చేస్తున్నాము. సో ఫర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇది స్టూడెంట్స్కి అండ్ ఇన్స్ట్రక్టర్స్కి ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. సో జనరల్ రెగ్యులర్ క్లాస్ రూమ్లో క్లాసెస్ తీసుకొని వాళ్ళు ఇఫ్ దెర్ ఆర్ వీక్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఏంటంటే మా ప్లాట్ఫామ్ యూజ్ చేసేసుకుని వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఈజీగా యూజ్ అవుతుంది విత్ ఏఐ అసిస్టెన్స్. అండ్ ఆల్సో ఫర్ ట్రైనింగ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ ఇంటర్వ్యూస్. సో వాళ్ళు రియల్ టైంలో యాక్చువల్గా ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ targeted goal for the interviews అనేది AI assistance తోటి we will guide the students, and it also has a lot number of courses on the platform where the student and tutors ఇద్దరు like they can take it. And tutors ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరెవరు ఏ స్టూడెంట్ బికాస్ ఆల్ స్టూడెంట్స్ అందరూ ఒకేలా పర్ఫామ్ చేయరు కాబట్టి ఎవరికి వీలుగా ఏ సబ్జెక్ట్లో లాగింగ్ ఉన్నారు అనేది చూసుకొని they will also guide the students. So it will be a useful platform, one of its kind in the market for both the tutors and the students. The completely integrated platform andi basically. So it covers the entire workflow basically. So for the complete student life cycle management అంతా కూడా దాంట్లో ఉంటుంది. అంటే మీకు మార్కెట్లో మీకు చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ రిలేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఆ రిలేటెడ్ స్కిల్ సెట్స్ ఇంకా లేవండి అన్నిట్లో. సో మేజర్గా ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటికే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు ఏదైనా స్కూల్స్లో మీకు ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే కేవలం వాళ్ళ స్కూల్లో జరిగే యాక్టివిటీస్ని ఆ వర్క్ షీట్స్ని వీటిని మాత్రమే వెనక్కి స్టూడెంట్స్కి షేర్ చేస్తుంది. సో దట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని యూజ్ చేసి ఆ టూల్ని యూజ్ చేసి వాళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ పర్టికులర్ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఎడుజీనీ అనే ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్లో బిల్ట్ ఇన్ ఏఐ అంటే ఏఐ ఎడిటర్లు ఓపెన్ ఏఐ అనే ఓపెన్ సోర్స్ ఏఐ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసాం. దాంతోపాటు జూమ్, టీమ్స్, బిగ్ బ్లూ బటన్ ఇట్లా మల్టిపుల్ లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకు స్టూడెంట్ డైరెక్ట్గా లైవ్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. సో యూజువల్గా పెద్ద ఛాలెంజ్ ఈరోజు ఎడ్యుకేషన్లో ఫేస్ చేస్తుంది ఏంటి అంటే స్కూల్లో టీచర్ చెప్పే ఒక మెథడాలజీ ఒకటి ఉంటుంది, ట్యూషన్ టీచర్స్ చెప్పే మెథడాలజీ ఒకటి ఉంటుంది. సో దీనివల్ల ఒక గ్యాప్ వస్తుంది. సో ఈ పర్టికులర్ టూల్ వాడటం వల్ల బేసిక్గా ఒకటే మెథడ్ని, సో ఏఐ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఒకటే మెథడ్ని ఏఐ మోడల్ అర్థం చేసుకుంటుంది. స్కూల్లో ఏ మోడల్లో అయితే ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం కానీ ఒక సైన్స్ కానీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్షీట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏఐ టూల్ని యూజ్ చేసుకొని సో వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక ట్యూటర్కి సపోర్టింగ్ టూల్ లాగా పనికి వస్తుంది ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్. అండ్ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి దీన్ని ప్రొపగేట్ చేయడం. సో ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ని కేవలం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కే ఉంది, అతి తక్కువ ప్రైస్లో చాలా మినిమల్ ప్రైస్లో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ చేయాలనేది మా ఉద్దేశం. దీనికి మేము ప్రిలిమినరీగా అస్సాంలో ఒక గవర్నమెంట్ స్కూల్ని పైలట్ చేయడం జరిగింది రీసెంట్గా, పైలట్ ప్రాజెక్ట్. సో సబ్సిక్వెంట్గా వీఆర్ ఇన్ డిస్కషన్ విత్ అస్సాం గవర్నమెంట్ and few other governments we are talking with them, so that the entire content e-books అంటే వాళ్ళ ఎంటైర్ సిబిఎస్ఈ కరికులము వాళ్ళ ఇన్ క్లాస్ వీడియోస్ ఏమైనా రికార్డ్ చేసినట్టయితే ఆ ఇన్ క్లాస్ వీడియోస్, సో సబ్సిక్వెంట్గా ఏమైనా కొత్త ఇమేజెస్ కానీ ప్రాబ్లమ్ షీట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఇంటిగ్రేట్ చేసేటట్టుగా ఈ పర్టికులర్ టూల్ తయారు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్తో మేము ఇప్పుడే ఇనిషియేట్ చేస్తున్నాం అండి డిస్కషన్స్. సో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాయి. మా ఉద్దేశం కూడా ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్లో సో ఎంటైర్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ని ఇవ్వాలి అనేది ప్లాన్ చేస్తాం. ఇంకో ప్రోడక్ట్ వచ్చి దాన్ని బ్లూరా అంటారండి. ఈ బ్లూరా ప్రోడక్ట్ మేము ఇప్పుడు లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్. మీ ఇప్పుడు మీడియాలో నా ఇంట్రెస్ట్ ప్రకారం ఏవేవైతే నేను వాచ్ చేస్తున్నానో రెగ్యులర్ స్నిప్పెట్స్ న్యూస్ ఏవైతే చూస్తున్నానో దాన్ని బేస్ చేసుకొని ఈచ్ మీడియా ఛానల్ వాళ్ళకి ఓన్ యాప్ ఉంది. సో యాప్లో రిలేటెడ్ కంటెంట్ అంతా పోస్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని చూస్తూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ బ్లూరా అనే యాప్ ఎలా డిఫరెంట్ అంటే ఉన్న యాప్స్ నుంచి ఏఐ ఇంటిగ్రేట్ చేస్తాను దీంట్లో. దీని ప్రకారం
నేనున్నానంటే నాకు ఏ రకమైన ఇష్టాలు ఉన్నాయి, నేను ఏ న్యూస్ ఎక్కువ చూస్తాను, ఆ న్యూస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ వర్షన్ ఉంది, సో దాన్ని ఓ పర్టికులర్ టాపిక్ తీసుకుంటే దానికి మల్టిపుల్ వర్షన్స్ ఏ ఛానల్స్ ఏ రకంగా ప్రజెంట్ చేసేదాన్ని అనేది అన్నీ కూడాను ఆ న్యూస్ మీడియా ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే యాప్లో ఒకదాని కింద ఒకటి చూపించడం జరుగుతుంది బ్లూరాలో. సో ఇది బ్లూరా యాప్ అండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఫీడ్ని ఆన్లైన్లో చెక్ చేస్తుంది.